మొన్ననే చెప్పుకున్నాం. ఉత్తరాఖండ్‌లో ఈ సాధువుల పేరుతో కనబడుతున్నటువంటి వాళ్ళందరూ నిజమైన సాధువులు కాదు. వాళ్ళు డూప్లికేట్ సాధువులు ఎక్కువయ్యారన్న ఫిర్యాదుల మేరకు దామి ప్రభుత్వం దాని మీద విచారణకు ఆదేశించింది. పోలీసులు ప్రతి ఒక్కటితో వెరిఫై చేస్తున్నారని. ఇప్పుడు అందులో ఒకటి హిందువుల్లో ఈ సన్యసత్వం కానీ లేకపోతే ఈ జ్ఞానమేమీ లేకుండానే సాధువులు అవతారం ఎత్తి వ్యవహరిస్తున్న వాళ్ళు ఒక వర్గం కనబడ్డారు కొంతమంది. అదే సందర్భంలో ముస్లింలు కూడా సాధువుల వేషాల్లో ఉన్నారు అన్నటువంటి బయటపడింది. టోటల్గా 25 మంది ఫేక్ సాధువుస్ని ఐడెంటిఫై చేశారు. వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఒక అతను షా అలం, ఇతన్ని డెహ్రాడూన్లో అరెస్ట్ చేశారు. ఈ షా అలము తనను రుద్రబాబాగా చెప్పుకుంటున్నాడు. చొరబడి వచ్చినటువంటి వాడు, తెలివిగా హిందూ పేరుతో తిరుగుతున్నటువంటి వాడు. ఇతనితో పాటుగా అనేక మంది ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు టోటల్గా 25 మంది ఉన్నారు. మొహమ్మద్ సలీము, మొహమ్మద్ జాఫరు, హసన్ షబ్బీరు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బాబాలుగా ఉన్నారన్నటువంటి కాన్సెప్ట్తో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, తిప్పి పంపించేటటువంటి చర్యల్లో ఉన్నారు. హిందువుల్లో కూడా ఇట్లాగా అలవాటు లేనటువంటి వాళ్ళని, ఈ పేరుతో తిరుగుతున్నటువంటి వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు.